brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। 11 కోట్లపై పవర్ఫుల్ ఫైట్. ఎస్, ఏపీ లిక్కర్ కేసులో సిట్ సీజ్ చేసిన 11 కోట్లపై కొత్త పంచాయతీ షురువైంది. 11 సీట్లు 11 కోట్లు అంటూ ప్రాస కోసం టీడీపీ పాకులాడుతోందన్నారు వైసీపీ నేతలు. 11ని పదే గుర్తు చేయాలన్న టార్గెట్ పెట్టుకుని కట్టుకథలు అల్లుతున్నారని విరుచుకుపడుతున్నారు. ఇటు టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. డబుల్ డిజిట్ కాదు బాసు, లిక్కర్ కేసులో 4 డిజిట్ నంబర్ ఉందంటూ పొలిటికల్ బాంబులు పేలుస్తున్నారు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ ఎప్పటికప్పుడు సరికొత్త చర్చకు తెరలేపుతూనే ఉంది. లిక్కర్ కేసులో ఏ40గా ఉన్న వరుణ్ అరెస్ట్ అవ్వడం, అతనిచ్చిన సమాచారంతో హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలను సిట్ సీజ్ చేయడంతో ఏపీ రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఒక్కో పెట్టెలో ₹1 కోటి. మొత్తం 12 పెట్టెల్లో 11 కోట్లు దొరికాయని సిట్ చెప్పడంతో రంగంలోకి దిగిన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీకి 11 సీట్లే వచ్చాయన్న విషయాన్ని పదే గుర్తు చేసేలా ప్రాస కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. 11 సీట్లు 11 కోట్లంటూ కట్టుకథలాలుతున్నారన్నారు. 12 పెట్టెలే ఉంటే 11 కోట్లు ఎలా దొరికాయని సెటైర్లు వేశారు. ఆ పేపర్ ఒకటి రాస్తాడు, 11కి అచ్చి రాలేదు, జగన్ 11 సంఖ్య అచ్చి రాలేదు, 11 సంఖ్య వచ్చింది, ఇప్పుడు 11 కోట్లు దొరికినాయి, ఇది బ్యాడ్ అంట. అంటే మీరే ఈ ప్రాస కోసం ఇప్పుడు డబ్బాలేమో 12 ఉన్నాయంట, మరి కోటికో డబ్బా ఉండాలి కదా, 11 కోట్లే ఉన్నాయంట. ఎవడెత్తేసారు రా మిగతా, ఎవడెత్తేసారు? డబ్బాలు 12, జగన్కి అచ్చి రాలేదు 11, మళ్ళీ 11తో లోపలికి వెళ్ళిపోతాడు. హోల్డన్ బాసు కథ ఇప్పుడే మొదలైందన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దొరికింది 11 కోట్లే, దొరకాల్సింది 3700 కోట్లని మరో బాంబు పేల్చారు. 3700 కోట్లు తరలించాలంటే ఎన్ని అట్టపెట్టెలు కావాలి, ఎన్ని లారీలు కావాలంటూ లెక్కలతో కూడిన రాజకీయం మాట్లాడారు. లిక్కర్ 4700 crores, మిగతా మైనింగ్, శాండ్, ల్యాండ్ స్కామ్స్, ఆ టైటిల్ యాక్ట్ తెచ్చిన దానికి ఎంత మొత్తం దోపిడీ జరిగింది రాష్ట్రంలో. ఇవన్నీ కలిస్తే ఎన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టుకుంటున్నారు, ఏం చేసుకుంటారు? లిక్కర్ కేసు నిందితుడు వరుణ్ ఇచ్చిన సమాచారంతో దొరికిన 11 కోట్ల రూపాయలపై కోర్టులో మెమో దాఖలు చేశారు సిట్ అధికారులు. హైదరాబాద్ లో నగదు సీజ్ చేసినట్టు కోర్టుకు వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో బ్యాంకు లేదా ట్రెజరీలో డిపాజిట్ చేస్తారు. అయితే రేపు నిందితుల బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ 11 కోట్ల వ్యవహారం ఓ ట్విస్ట్ అనే చెప్పాలి. కేసులో బెయిల్ రాకుండా చేసేందుకు సిట్ చేస్తున్న ప్రయత్నాలివి అంటున్నారు A1 కేసిరెడ్డి. ఈ దొరికిన సొమ్ముతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మొత్తంగా లిక్కర్ కేసుపై ఓ రేంజ్ లో నడుస్తున్న పొలిటికల్ ఫైట్ కి ఈ 11 కోట్ల వ్యవహారం మరింత ఆజ్యం పోసినట్లయింది.